ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. విజయనగరంలో ఉగ్రమూలాల కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. సిరాజ్ సమీర్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇద్దరూ కలిసి అల్ హింద్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ సంస్థను ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. 6 వ్యక్తులతో ఇన్స్టా గ్రూప్ క్రియేట్ చేసుకున్నట్లు తేల్చారు. సిరాజ్ సమీర్ సహా టీంలో కర్ణాటక, మహారాష్ట్ర యువకులు ఉన్నారని నివేదికలో తెలిపారు. హైదరాబాద్లో 3 రోజుల పాటు 6 సభ్యుల ముఠా కలిసి ఉన్నట్లు గుర్తించారు. ఐసిస్ హ్యాండ్లర్ సౌదీ నుంచి ఇచ్చే ఆదేశాల అమలుపై చర్చించినట్లు తెలిసింది. బాంబులు తయారు చేయాలని ఇద్దరికి సౌదీ నుంచి ఆదేశాలు రాగా మిగతా 4 బాంబులు పెట్టే టార్గెట్లు గుర్తించాలని ఆదేశాలు ఇచ్చారని రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. పేలుడు పదార్థాలు, ఇతర సామాగ్రిని ఆన్లైన్లో సిరాజ్ కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో ఎన్ఐఏ సైతం రంగంలోకి దిగింది. విజయనగరం 2 టౌన్ స్టేషన్కు చేరుకున్న ఎన్ఐఏ అధికారులు కేసు వివరాలు ఆరా తీస్తున్నారు. మరిన్ని వివరాలు రాబట్టేందుకు సిరాజ్ సమీర్ కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. విజయనగరం జిల్లా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన నేపథ్యంలో ఇద్దరూ విశాఖ జిల్లా జైల్లో ఉన్నారు. పాక్తో గూఢచర్యం కేసులో ఇప్పటికే 7గురిని అరెస్టు చేసిన పోలీసులు మరొకరిని పట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాంపూర్కు చెందిన వ్యాపారవేత్త షాజాద్ను స్పెషల్ టాస్క్ ఫోర్స్ అరెస్టు చేసింది. ఐఎస్ఐ కోసం అతడు గూఢచర్యం చేస్తున్నట్లు గుర్తించామని ఎస్టీఎఫ్ వెల్లడించింది. ఐఎస్ఐతో సంబంధాలు కొనసాగిస్తూ జాతీయ భద్రతకు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని పాక్ చేరవేసినట్లు ప్రాథమికంగా తెలిసిందని చెప్పారు. దేశానికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చేందుకు షాజాద్ పలుమార్లు పాక్ వెళ్లొచ్చాడని ఎస్టీఎఫ్ అధికారులు తెలిపారు. పాకిస్తాన్కు దుస్తులు, సుగంధ ద్రవ్యాలు, ఇతర వస్తువుల రవాణా, ఎగుమతి ముసుగులో గూఢచర్యానికి పాల్పడేవాడని ఎస్టీఎఫ్ తెలిపింది. మరోవైపు జమ్మూ కశ్మీర్లో సైన్యం ఉగ్రవాద సహాయకులను అరెస్టు చేసింది. షోపియాన్ జిల్లా డీకేపోరా ప్రాంతంలో ఉగ్రవాద సహాయకులు ఉన్నట్లు సమాచారం అందగా సైన్యం గాలింపు చేపట్టింది. ఈ క్రమంలోనే ఉగ్రవాద సహాయకులను పట్టుకున్న భద్రతా దళాలు వారి నుంచి 2 పిస్తోళ్లు, 4 గ్రెనేడ్లు, 43 బుల్లెట్లు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నాయి. పాకిస్తాన్కు గూఢచర్యం చేస్తున్నందుకు పోలీసులు అరెస్టు చేసిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. పెహల్గాంలో ఉగ్రదాడి జరగడానికి 3 నెలల ముందు జ్యోతి ఆ ప్రాంతానికి వెళ్లినట్లు అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. అక్కడ ఆమె వీడియోలు తీసినందున పెహల్గాంపై పూర్తి సమాచారాన్ని జ్యోతి పాక్ ఏజెంట్లకు చేరవేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ అంశంపై లోతైన దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం నెలకొన్న ఉద్రిక్తతల వేళ ఆమె ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలోని అధికారి డానిష్తో టచ్లో ఉన్నట్లు నిర్ధారించారు. జ్యోతిని అతడు ట్రాప్ చేసినట్లు భావిస్తున్నారు. అంతేకాకుండా పెహల్గాం ఉగ్రదాడికి ముందు జ్యోతి మల్హోత్రా పలుమార్లు పాకిస్తాన్లో పర్యటించిందని, ఒకసారి చైనాకు వెళ్లొచ్చినట్లు హిసార్ ఎస్పీ శశాంక్ కుమార్ తెలిపారు. పెహల్గాం దాడితో ఆమెకు సంబంధం ఉందా లేదా అనేది విచారణలో తెలుస్తుందన్నారు. పాకిస్తాన్ నిఘా వర్గాల అధికారులతో జ్యోతి సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు. పాక్ స్పాన్సర్ ట్రిప్ల ద్వారా ఆమె వెళ్లినట్లు అనుమానిస్తున్నట్లు చెప్పారు. అటు జమ్మూ కాశ్మీర్ మాజీ డీజీపీ శేష్పాల్ జ్యోతి పెహల్గాం పర్యటనపై ఓ ఇన్స్టా వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశారు. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐకి సున్నితమైన సమాచారాన్ని అందజేస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. కర్నల్ సోఫియా ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్ విజయ్ షాపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై మంత్రి క్షమాపణలను అంగీకరించలేమని తేల్చి చెప్పింది. ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఆచితూచి మాట్లాడాలని, బాధ్యతగా ఉండాలని చురకలు వేసింది. కున్వర్ విజయ్ షా వ్యాఖ్యలపై విచారణకు మధ్యప్రదేశ్కు చెందిన ఐపీఎస్లతో సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 3 సీనియర్ ఐపీఎస్లతో సిట్ ఏర్పాటు చేయాలని, అందులో ఓ మహిళా ఐపీఎస్ ఉండాలని పేర్కొంది. ఈ నెల 28 లోపు నివేదిక అందజేయాలని సిట్ను ఆదేశించింది. ఆపరేషన్ సింధూర్కు సంబంధించి మీడియాకు వివరాలను వెల్లడించిన కర్నల్ సోఫియా ఖురేషీని ఉద్దేశిస్తూ ఉగ్రవాదుల సోదరి అని విజయ్ షా వ్యాఖ్యానించగా తీవ్ర దుమారం రేగింది. రైతులందరికీ ఉచితంగా సోలార్ పంపు సెట్లు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. నాగర్ కర్నూలు జిల్లా
అమ్రాబాద్ మండలం మాచారంలో ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని సీఎం ప్రారంభించారు. 29 మంది రైతుల కోసం అనుసంధానం చేసిన సోలార్ పంపు సెట్లను స్విచ్ ఆన్ చేశారు. అచ్చంపేట నియోజకవర్గంలో 100 రోజుల్లో విద్యుత్ పంపు సెట్ల స్థానంలో సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. వ్యవసాయానికే కాకుండా సోలార్ ప్యానెల్స్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు ఐఏఎస్ను ప్రత్యేక అధికారిగా నియమించాలన్నారు. సౌర విద్యుత్ వినియోగంలో అచ్చంపేట నియోజకవర్గం దేశానికి ఆదర్శంగా నిలిచేలా చర్యలు చేపట్టాలన్నారు. చెంచులందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. గిరిజన ప్రాంతాల్లో ఆడబిడ్డలు సోలార్ విద్యుత్ ప్లాంట్ పెట్టుకునే అవకాశం కల్పిస్తామన్నారు. రైతులకు ఇప్పటికే 60,000 కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వం మద్దతుతో 1.56 కోట్ల మెట్రిక్ టన్నుల వరి పండించి చరిత్ర సృష్టించారన్న ఆయన వానాకాలంలో కూడా 1.35 కోట్ల మెట్రిక్ టన్నుల వరి పండించాలని రైతులను కోరారు. తెలంగాణ ప్రభుత్వం అందాల పోటీల మీదే కాకుండా అగ్ని ప్రమాదాల మీద కూడా దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సూచించారు. పాత బస్తీలోని గుల్జార్ హౌస్ను సందర్శించిన కేటీఆర్ బాధితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రాజకీయంగా మాట్లాడటానికి రాలేదన్న కేటీఆర్ ముఖ్యమంత్రి హోంమంత్రి కాబట్టి ఘటనా స్థలానికి వస్తే అధికారులు ఇంకా బాగా పనిచేస్తారని అన్నారు. హైదరాబాద్లో ఇదే అత్యంత భారీ అగ్ని ప్రమాదమని ఆయన చెప్పారు. అగ్నిమాపక యంత్రంలో నీళ్లు, అంబులెన్స్లో ఆక్సిజన్ సిలిండర్ లేకపోవడం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు 25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. 100,000 కోట్లు పెట్టి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువలు, డ్రైన్స్ నిర్మిస్తే గత వైసీపీ ప్రభుత్వం నిర్వహణను గాలి కొదిలేసిందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఈ కారణంగా ఇప్పుడు అదనపు నిధులతో మరమ్మతులు చేపట్టాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. సాగునీటి శాఖ అధికారులతో ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువలు, డ్రైన్ల నిర్వహణపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ పనుల కోసం ప్రభుత్వం విడుదల చేసిన 344 కోట్ల రూపాయలు సద్వినియోగం చేసుకునే దిశలో సత్వరమే పనులు చేయాలని నిమ్మల ఆదేశించారు. తూడు, గుర్రపుడెక్క, పూడికతీత, ఇతర అత్యవసర పనుల కోసం 10 లక్షలు దాటితే కాలయాపన లేకుండా 7 రోజుల్లోనే పూర్తయ్యేలా షార్ట్ టెండర్లు పిలవాలని ఆదేశించారు. 10 లక్షల లోపు ఉన్న పనులను సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో చేయవచ్చని తెలిపారు. 2025 ఖరీఫ్ ప్రారంభానికి ముందే పనులు పూర్తయ్యే విధంగా నిర్వహణ, మరమ్మతు పనులు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు చోట్ల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సత్తా చాటింది. కదిరి, బొబ్బిలి మున్సిపాలిటీలను కూటమి కైవసం చేసుకుంది. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపల్ చైర్మన్గా టీడీపీ నేత శరత్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపల్ చైర్పర్సన్గా దిల్షా దున్నిసా, వైస్ చైర్మన్లుగా సుధారాణి, రాజశేఖర్ ఆచారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను కూటమి అభ్యర్థులు దక్కించుకున్నారు. అధ్యక్షుడిగా మక్కా సూర్యారావు, ఉపాధ్యక్షురాలిగా కొనకళ్ళ విజయ నిర్మల ఎన్నికయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపేంట మండల పరిషత్ ఎంపీపీగా తెలుగుదేశం ఎంపీటీసీ గజ్జల సోమశేఖర్ ఎన్నికయ్యారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండల వైస్ ఎంపీపీని టీడీపీ కైవసం చేసుకుంది. కొత్తపాలెంకు చెందిన సువార్తమ్మ వైస్ ఎంపీపీగా ఎన్నికయ్యారు. కర్నూలు జిల్లా ఆదోని పురపాలక సంఘం చైర్పర్సన్గా వైసీపీకి చెందిన లోకేశ్వరి ఎన్నికయ్యారు. కోరం లేకపోవడంతో విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. వైసీపీ సభ్యుల గైర్హాజరుతో కోరం లేక శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి ఎంపీ ఎన్నిక మూడోసారి వాయిదా పడింది. తెలుగుదేశం కార్యకర్త ఇసుకపల్లి రాజుపై దాడి చేసిన కేసులో వైసీపీ ఎంపీ నందిగం సురేష్కు మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ ఉదయం తుళ్లూరు నుంచి భారీ బందోబస్తు మధ్య సురేష్ను మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టారు. నందిగం సురేష్పై పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టును న్యాయమూర్తి పరిశీలించారు. గతంలోనే సురేష్పై 12 కేసులు ఉన్నాయని, ప్రస్తుతం బెయిల్పై ఉన్నారన్న జడ్జి వ్యక్తిని హత్య చేసేందుకు కుట్ర పన్నినందున రిమాండ్ విధిస్తున్నట్లు తెలిపారు. అనంతరం భారీ బందోబస్తు మధ్య నందిగం సురేష్ను పోలీసులు గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో నిందితుడు పైలా దిలీప్ బెయిల్ పిటిషన్ను సిట్ వ్యతిరేకించింది. దిలీప్కు బెయిల్ మంజూరు చేస్తే విచారణకు విఘాతం కలుగుతుందని సిట్ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. ఈ కేసులో 30వ నిందితుడిగా ఉన్న దిలీప్ ద్వారా కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మొత్తం వ్యవహారం నడిపించారని సిట్ అధికారులు తెలిపారు. దిలీప్ బెయిల్ పిటిషన్పై తదుపరి విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. మద్యం కేసులో అరెస్టైన దిలీప్ ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తెలంగాణలో మద్యం ధరలు మరోసారి పెరిగాయి. చీప్ లిక్కర్, బీర్,
బ్రీజర్ వంటి రెడీ టు డ్రింక్ మద్యం మినహా అన్ని రకాల మద్యం ధరలను పెంచినట్లు ఆబ్కారీ శాఖ వెల్లడించింది. 180 మిల్లీలీటర్ల క్వార్టర్ బాటిల్పై ₹10 లెక్కన పెంచినట్లు ఎక్సైజ్ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. పెరిగిన ధరలతో ఇప్పటికే డిపోలకు మద్యం చేరినట్టు ఎక్సైజ్ శాఖ వివరించింది. చాలా కాలం నుంచి మద్యం ధరలు పెంచలేదని, పెరిగిన ముడి సరుకు ఉత్పత్తి వ్యయాలతో నష్టపోతున్నట్లు మద్యం ఉత్పత్తి కంపెనీలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఈ అంశంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరల నిర్ణాయక కమిటీ సిఫార్సుల మేరకు మద్యం ధరలు పెంచినట్లు ఆబ్కారీ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో బీర్ల ధరలు పెంచిన సర్కార్ ఇప్పుడు వైన్, బ్రాందీ, రమ్, ఇతర రకాల మద్యం ధరలు పెంచింది. ఈ పెంపుతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం భారీగానే పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో భూ కబ్జాలపై ప్రజావాణికి వస్తున్న ఫిర్యాదులపై హైడ్రా వేగంగా స్పందిస్తోంది. ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి కబ్జాదారులను విచారించి అక్రమమని తేలితే కూల్చివేతలు చేపడుతోంది. ఈ క్రమంలో కూకట్పల్లిలోని హైదర్ నగర్ వద్ద 9 ఎకరాల్లో హెచ్ఎండిఏ అనుమతి ఉన్న లేఅవుట్ను కబ్జా చేసి పార్కింగ్ కోసం వాడుకుంటున్న ఎన్డీఎస్ ప్రసాద్ పై కన్నెర్ర చేసింది. ఆ లేఅవుట్లో అనధికారికంగా నిర్మించిన రేకుల షెడ్లను తొలగించింది. ఎన్డీఎస్ ప్రసాద్ రిజిస్టర్డ్ చేయని ఒప్పందంతో 9 ఎకరాల లేఅవుట్ను కబ్జా చేసి తమ ప్లాట్ల సరిహద్దులు చెరిపేసి కోర్టులో కేసులు పెట్టారని 79 మంది ప్లాట్ల యజమానులు చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపిన హైడ్రా ఈ మేరకు కూల్చివేతలు చేపట్టింది. ఈ ఉదయం పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా సిబ్బంది ఆక్రమణలను తొలగించగా 79 మంది ప్లాట్ల యజమానులు హైడ్రాకు కృతజ్ఞతలు తెలిపారు. ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో పలుచోట్ల వర్షాలు పడుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మరో 4 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు పశ్చిమ తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. వర్షాల కారణంగా గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వివరించారు. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని, ఈ నెల 27న కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని చెప్పారు. జూన్ మొదటి వారంలోనే తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందన్నారు. భారత్తో తలెత్తిన వాణిజ్య సమస్యలను చర్చలతో పరిష్కరించుకుంటామని బంగ్లాదేశ్ వాణిజ్య సలహాదారు షేక్ బషీరుద్దీన్ తెలిపారు. భారత్లోని ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చే సరుకులపై బంగ్లాదేశ్ ఆంక్షలు విధించగా ప్రతిగా బంగ్లా దిగుమతులపై కూడా భారత్ ఆంక్షలు విధించింది. భారత్ తీసుకున్న చర్యలపై తమకు ఇంకా అధికారిక సమాచారం లేదన్న షేక్ బషీరుద్దీన్ ఆ సమాచారం అందగానే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏమైనా సమస్యలు ఉంటే చర్చలతో పరిష్కరించుకుంటామని చెప్పారు. పొరుగు దేశాలైన భారత్, బంగ్లాదేశ్ మధ్య వాణిజ్యం, రవాణా రంగాల్లో పోటీ ఉంటుందని, ఈ క్రమంలోనే కొన్నిసార్లు తాము పరిమితులు విధిస్తామని, భారత్ కూడా అలాగే చేస్తోందని అన్నారు. ఈ ఏడాది జరిగే ఏషియా కప్ క్రికెట్ టోర్నీ నుంచి భారత జట్టు వైదొలుగుతున్నట్లు వస్తున్న వార్తలను బీసీసీఐ ఖండించింది. ఆ కథనాలన్నీ పూర్తిగా అవాస్తవమని బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా స్పష్టం చేశారు. పురుషుల ఏషియా కప్, మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఏషియా కప్ నుంచి వైదొలగాలని బీసీసీఐ నిర్ణయించినట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. వీటిపై స్పందించిన దేవజిత్ ఆ వార్తలో ఎలాంటి నిజం లేదని వెల్లడించారు. ఏషియా కప్ నుంచి వైదొలిగే అంశంపై తాము ఎలాంటి చర్చలు జరపలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతోన్న ఐపీఎల్, త్వరలో జరగనున్న ఇంగ్లాండ్ సిరీస్ పైనే తమ దృష్టి ఉందని దేవజిత్ పేర్కొన్నారు.